విజయనగరం ఉత్సవాల పేరిట జిల్లా అధికార యంత్రాంగం ఏ అధికారంతో చందాలు వసూలు చేశారో చెప్పాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విజయనగరం ఉత్సవం అనేది ప్రభుత్వంతో సంబంధం లేదని, అటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా అకౌంట్లు పెట్టి బలవంతపు వసూలు చేయడాన్ని తప్పుపడుతున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిధులు సేకరించి ఉత్సవాలు నిర్వహించేవారని, ఈ ఏడాది అందుకు భిన్నంగా అధికార యంత్రాంగంతో చందాలు వసూలు చేయించడం దారుణమని ఆరోపించారు. ఉత్సవాల పేరిట ఎంత మొత్తంలో చందాలు వసూలు చేశారు, ఎంత ఖర్చు చేశారని లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విజయనగరం ఉత్సవాలకు ఎక్కడ అధికారికంగా ఎక్కడా లేదు. విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. విజయనగరం ఉత్సవాలు ఎక్కడా కూడా అధికారికంగా లేకుండా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు మారొచ్చు ఉండొచ్చు, ఏ ప్రభుత్వాలు ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఒక ఆలోచన చేసి ఆనాడు దీనికి ఒక లైఫ్ మెంబర్షిప్ కూడా ఇచ్చి, చాలామంది ఎవరైతే పెద్ద ఎత్తున ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆనాడు నుంచి పండగ చేసేవాళ్ళు, కళాభిమానులు, వాళ్ళకి ఈ ప్రాంత చరిత్ర కూడా తెలిసిన వాళ్ళతో ఒక లైఫ్ మెంబర్షిప్ కూడా పెట్టి వాళ్ళ ఆలోచనలతో ఈ పండుగని ముందు తీసుకెళ్తాం. దీనికి సంబంధించి నిధుల సేకరణ అనేది ఒక అంశం రాబోయే కాలంలో వచ్చింది. నిధుల సేకరణ వచ్చేటప్పుడు నిధుల సేకరణ అనేది ఆ ప్రాంతంలో ఆ ప్రజాప్రతినిధుల ద్వారా నిధుల సేకరణ జరిగేది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా దీనికి ఇచ్చిన దాఖలాలు ఏనాడు లేవన్న విషయాన్ని మీ ద్వారా జిల్లాల ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. కేవలం అధికారులు ఫెసిలిటేషన్ ఈ పండుగ సక్సెస్ చేయడానికి వాళ్ళ అధికారులందరూ కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అధికారులందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి, ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు ఆనందంగా పండుగ జరుపుకోవాలని వారు ఫెసిలిటేషన్ చేసేవారు. నిధులు సమకూర్చే బాధ్యత ప్రజాప్రతినిధులు. ఏనాడు కూడా ఏ అధికారి కూడా గత కాలంగా అధికారికంగా ఎక్కడా కూడా ఒక్క రూపాయి విరాళం తీసుకున్న దాఖలాలు లేవన్న విషయాన్ని మీ వద్దకు తెలియజేస్తా ఉన్నాను.